నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 20 ఆగస్టు ఉదయం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 76,909.68 326 పీటీఎస్ 0.42% తగ్గింది. అత్యధిక లాభం హెచ్సిఎల్ టెక్ 2.06% పెరిగింది. అత్యధిక నష్టం పవర్ గ్రిడ్ 1.68% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,078.30 వద్ద ఉంది. -0.32% తగ్గింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. గ్లోబల్ మార్కెట్ సంకేతాల మధ్య నష్టాలతో ముగిసిన సెన్సెక్స్. నిఫ్టీ 50 నిన్న బీఎస్ఈ సెన్సెక్స్ 0.42% క్షీణించి 76,909.68 వద్ద ముగియగా నిఫ్టీ 50 0.32% తగ్గి 24,078.30 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ కూడా 0.04% స్వల్ప క్షీణతను నమోదు చేసి 57,239.75 వద్ద ముగిసింది. 672 కోట్ల రూపాయలు నష్టం ఆరోపణలపై జెన్సాల్ బ్లూస్మార్ట్ వ్యవస్థాపకులపై సిబిఐ కేసు. జెన్సాల్ ఇంజనీరింగ్ మరియు బ్లూస్మార్ట్ వ్యవస్థాపకులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ కేసు నమోదు చేసింది. 672 కోట్ల రూపాయలు ఆర్థిక నష్టం వాటిల్లిందనే ఫిర్యాదు ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. 10 ఏళ్ల విరామం తర్వాత భారత్ ముడి చక్కెరను దిగుమతి చేసుకునే అవకాశం. దేశీయంగా నిల్వలు తగ్గడంతో భారత్ సున్నా సుంకంతో 1 మిలియన్ టన్నుల ముడి చక్కెరను దిగుమతి చేసుకోవాల్సి రావచ్చు. స్థానిక ధరలను స్థిరపరచడానికి దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత ఈ చర్య తీసుకునే అవకాశముంది. ద్రవ్యోల్బణం కొనసాగితే పాలసీ కఠినతరం వైపు ఆర్బీఐ కమిటీ సంకేతాలు. ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పాలసీని మరింత కఠినతరం చేయాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేట్ సెట్టింగ్ ప్యానెల్ సూచించింది. వడ్డీ రేట్ల తగ్గింపునకు ముందు ద్రవ్యోల్బణంపై మరింత స్పష్టత అవసరమని విధాన నిర్ణేతలు నొక్కి చెప్పారు. ఆర్బీఐ 50 కోట్ల డాలర్లు మిగులు ఊతం రూపాయిని పెంచకపోవచ్చు. ఆర్థిక సంవత్సరం 2027లో భారత్ ఆశించే 50 కోట్ల డాలర్లు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మిగులు రూపాయిని బలోపేతం చేయడానికి సరిపోకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. నిన్న యుఎస్డీ ఐఎన్ఆర్ మారకం విలువ 0.08% పెరిగి 95.74 వద్ద ముగిసింది. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లలో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు. నిన్న అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 3.85% పెరిగి ప్రతి ట్రాయ్ ఔన్స్కు $4,578 మరియు 80 సెంట్లు వద్ద ముగిసింది. వెండి ధర కూడా 6.30% పెరిగి ప్రతి ట్రాయ్ ఔన్స్కు $67 మరియు 11 సెంట్లు వద్ద ముగిసింది. ఎస్ఎంబీసీ పెట్టుబడి యెస్ బ్యాంక్ సంస్థాగత స్థానాన్ని బలోపేతం చేస్తుంది. ఎస్ఎంబీసీ 24.9% వాటాను కొనుగోలు చేయడం వల్ల అపారమైన వ్యూహాత్మక విలువ లభిస్తుందని మరియు కార్పొరేట్ బ్యాంకింగ్ సామర్థ్యాలను మెరుగుపరుస్తుందని యెస్ బ్యాంక్ తెలిపింది. ఈ పెట్టుబడి ప్రైవేట్ బ్యాంక్ సంస్థాగత స్థానాన్ని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. పెరుగుతున్న బాండ్ దిగుబడులను అరికట్టడానికి యుఎస్ ట్రెజరీ డెట్ బైబ్యాక్స్ రెట్టింపు. దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్ల బైబ్యాక్ కార్యకలాపాలను రెట్టింపు చేస్తున్నట్లు యుఎస్ ట్రెజరీ ఊహించని విధంగా ప్రకటించింది. ఇటీవల దశాబ్దాల గరిష్ట స్థాయికి చేరిన బాండ్ దిగుబడులను అరికట్టడమే ఈ చర్య యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మోడెర్నా 177% పెరుగుదలతో షార్ట్ సెల్లర్లకు $5.5 కోట్ల భారీ నష్టం. మోడెర్నా ఇంక్ షేర్లు రికార్డు స్థాయిలో 177% పెరగడంతో షార్ట్ సెల్లర్లకు $5.5 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. బాండ్ దిగుబడులు తగ్గడం మరియు హెల్త్కేర్ షేర్ల పెరుగుదల యుఎస్ స్టాక్ మార్కెట్లకు ఊపునిచ్చాయి. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతల మధ్య పెరిగిన ముడి చమురు ధరలు. యుఏఈ, ఇరాన్ ఉద్రిక్తతలు మరియు యుఎస్ రిఫైనరీల డిమాండ్ పెరగడంతో ముడి చమురు ధర దాదాపు 3 వారాల గరిష్ట స్థాయికి చేరింది. నిన్న ముడి చమురు ధర స్వల్పంగా 0.24% తగ్గి బ్యారెల్కు $84 మరియు 48 సెంట్లు వద్ద ముగిసింది. ఎఫ్డి వడ్డీ రేట్లు 3 కోట్ల రూపాయలు లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.60%. బంగారం $4,578 మరియు 80 సెంట్లు 3.85% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1,40,942 ప్రతి 10 గ్రా. బంగారు ధర 3.85% పెరిగింది. మునుపటి ముగింపు $4,409 నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $67 మరియు 11 సెంట్లు 6.30% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 2066 రూపాయలు ప్రతి 10 గ్రా.
వెండి ధర 6.30% పెరిగింది. మునుపటి ముగింపు $63 మరియు 13 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $84 మరియు 48 సెంట్లు 0.24% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0.24% తగ్గింది. మునుపటి ముగింపు $84 మరియు 68 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $95.74 0.08% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.08% బలహీనపడింది. మునుపటి ముగింపు $95 మరియు 67 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు. చెన్నై $957 మరియు 50 పైసలు, 2906 బెంగళూరు $944 మరియు 50 పైసలు, 2821 హైదరాబాద్ $994, 2985 ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, 2921 మరియు 50 పైసలు. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.